మానస టీవీ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ హనుమాన్ ఆలయం పరిధిలో నూతనంగా ఎన్నికైన టెంపుల్ చైర్మన్ ఎస్ఎస్ చక్రధరి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆడమ్స్ సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా చైర్మన్ పత్రాలను సమర్పించి శాలువాలతో సత్కరించడం జరిగింది। కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బబ్లు, బ్రహ్మాజీ, మహేందర్ బాబు, నర్సింగ్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా నూతన చైర్మన్ చక్రధరి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం కృషి చేస్తానని తెలిపారు। మానస టీవీ ప్రతినిధి రాజాలింగం, సికింద్రాబాద్। దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవుడిపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను। ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రము మీ పేరు చెప్పుకోండి అని నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఈరోజు చిలకలగూడ హనుమాన్ టెంపుల్ నూతనంగా కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు। గత 10 ఏళ్ళ పాటుగా ఈ యొక్క దేవాలయానికి గత ప్రభుత్వంలో మరి ఎలాంటి కమిటీ లేదు। మరి అదే కాకుండా సికింద్రాబాద్ ఉన్నటువంటి దేవాలయాలు 10 ఏళ్ల పాటుగా గత 10 ఏళ్ల పాటుగా మరి ఏ కమిటీ కూడా వేయలేదు। కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత మరి నేను ఈ యొక్క టెంపుల్ మీద దృష్టి పెట్టి మరి సికింద్రాబాద్లో మరి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి। మరి అవన్నిటికి కూడా కమిటీ వేస్తే భక్తులు వస్తారో ఆ భక్తులకు అన్ని సదుపాయాలు ఉండొచ్చు। మరి వేలాది మంది భక్తులు వస్తుంటారు। కమిటీ ఉంటే వాళ్లకు అన్నీ కూడా మరి సక్రంగా జరుగుతాయని ఆ భగవంతుడు మరి మంచి ఒక ఆశీర్వాదం ఇస్తాడని మరి కమిటీలు అన్నీ కూడా వేశాను। అదే దాంట్లో మరి ఈరోజు మరి యొక్క దేవాలయానికి కమిటీ వేసాము। మరి కమిటీ వారికి అందరికి కూడా మరి వచ్చే భక్తులందరికీ కూడా మంచి యొక్క సదుపాయాలు కలిగించి మరి మంచి ఒక టెంపుల్కి పేరు తేవాలని నేను కోరుతున్నాను। గతంలో కూడా మీరు చూశారు, బోనాల పండుగప్పుడు మరి కట్టమైసమ్మ గుడికి వేలాది మంది భక్తులు వస్తారు। మరి ఏమాత్రం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు 10 ఏళ్ల పాటుగా। మరి ఈరోజు మొన్న జరిగినటువంటి మాంకాళి టెంపుల్ కట్టమైసమ్మ గుడికి మరి వేలాది మంది భక్తులు ఇక్కడి నుంచే కాదు నగరంలో నుంచి కూడా ఆ గుడికి అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు। కాబట్టి ఈరోజు అన్ని గుళ్ళు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి అన్ని కమిటీలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి। ఇదబీటిలో కూడా ఇంకేవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తాం। మరి సికింద్రాబాద్లో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ కూడా మరి అన్ని దేవాలయాలు మంచిగా ఈరోజు కమిటీలతో ఉన్నాయి। కాబట్టి భక్తులు వచ్చి అన్ని దేవాలయాల్లో కూడా మరి భక్తులు వచ్చి పెద్ద ఎత్తున మరి దర్శనం చేసుకుంటున్నారు। అన్ని పనులు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మరి బాగా జరుగుతున్నాయని తెలియజేస్తూ ఈ యొక్క కమిటీకి మరొకసారి సూచన చేస్తున్నాను। మరి ఈ యొక్క దేవాలయాన్ని మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇక ముందుకు కూడా అభివృద్ధి చేసి చూపించాలని తెలియజేస్తున్నాను।